మేకల వ్యాపారం ప్రస్తుతం చాలా బాగా నడుస్తోంది. ఈ వ్యాపారం ద్వారా తక్కువ మొత్తం పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది. ఇక గొర్రెల పెంపకం వ్యాపారానికి పెద్ద ఏర్పాట్లు ఏం అవసరం లేదు. ప్రభుత్వం కూడా గొర్రెల పెంపకానికి ఆర్థిక సాయం అందిస్తోంది. ఏదో మంచిగుందిగా. ఒక 10 గొర్రెలు కొనుక్కుంటే చాలు. 10 గొర్రెలు నెల రూపాయలు 20 గొర్రెలు, 3 నెలల లోపల 60 గొర్రెలు. కొట్టుకెళ్ళి కావచ్చు దెబ్బకు. ఆ సంవత్సరం జీతం 4 నెలల్లో సంపాదించవచ్చు. ఇప్పుడే మా సార్కు ఫోన్ చేసి జాబ్ రిజైన్ చేసి అని చెప్పేస్తా. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్ ఏం లేదు సార్, నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నా సార్. ఎందుకు రాజు, పైసలు బాగాయినాయా? లేదు సార్, జాబ్ నచ్చట్లేదు సార్. ఎంత పని చేసినా మీరు అదే జీతం ఇస్తారు. నాకు అందుకరకే నచ్చట్లేదు. మరి జాబ్ పని చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా సార్. ఏం బిజినెస్? మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా సార్. నువ్వు ఎంత చేసినా మరి బిజినెస్ కష్టం అయితే చూసుకో. లేదు సార్, బిజినెస్ అంటే ఏంటిదో నేను చూపిస్తా. 6 నెలల లోపల కార్ వేసుకొని వచ్చి మన ఆఫీసులో ఉన్న వాళ్ళందరికీ పార్టీ ఇస్తా. సరే రాజు, నీ ఇష్టం మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మయ్యా, బిజినెస్ స్టార్ట్ చేయడం. ఇక లోపల ఏం చేస్తున్నావు? ఒకసారి ఏంటిది? నేను జాబ్ మానేసిన. జాబ్ మానేసిన? ఏం రోగం రేపు చేంజ్ చేస్తాను అనుకుంటానా? గొర్రెల బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. తిన్నది అరుగుతా మంచిగా ఉండు. చక్కగా జాబ్ చేసుకోక గొర్రెలు పట్టుకొని చెట్ట పండి తిరుగుతావా? ఓ పిచ్చిదానా, నీకేం తెలిసే? మార్కెట్ లో ఒక గొర్రెను అమ్మితే 10,000, రోజుకో గొర్రెను అమ్మినా రోజుకు 10,000 సంపాదించవచ్చు. తెలుసా నీకు? నేను చెప్పింది ఎప్పుడు విన్నామని? నీ కర్మ, నీ ఇష్టం. ఏ పో మై పొర్రి, మీరు కర్పెండం వేయాలి ఇయ్యాల. అరే గొర్రె పాడుగాను, ఇది అల్లది వచ్చింది కదరా రామ. అల్లేముండదు దానికి అల్లవేనవే. దా బయటనాడు. ఇవి గడ్డి మేయన్నా పూల బర్రెలు పొరినట్టు బురదల పొరుతానే ఇవన్నీ. తోడు గోసే తగలబడ్డది. అరే అవన్నీ మేసేది గొర్రెలు కాదానే? నువ్వు ఈడే పన్నావు. నువ్వు ఎప్పుడు మేయాలి, ఎప్పుడు 2-3 పిల్లలు పెట్టాలి, నేను ఎప్పుడు కారు కొనాలి, నువ్వు ఈడే ఉన్నావు. ఒక్కొక్కటి వీళ్ళేం పెడతారు? పోయి ఆ చెట్లలో మోయిపోయారు. ఒక్కొక్కటి 2-3 పిల్లలు గడ్డికి బాగా వేసి 2-3 పిల్లలు పెట్టాలి. మీరు 2-3 పిల్లలు పెట్టాలి. 6 నెలల నేను కారు కొని ఊళ్ళో తిరగాలి. చెట్లు పండేవారి వీటితో కోసే తగలబట్టేగా. అరే మెయ్యాలన్నా పొడుచుకుంటానేంది? మెయ్యి పరి వీటితో గోసే ఉన్నది. అరే మళ్ళీ పొడుచుకుంటాను. రామ, మీరు మెయ్యి పోర్రే, మీరు మెయ్యాలి, నేను కారు కొనాలి. పోరిని మీరు ఎప్పుడు మేతారు, నేను ఎప్పుడు కారు కొనాలి. అబ్బని అమ్మ, ఈ గొర్రెల మేపుడు కష్టం ఉన్నదిరా నాయన. ఈ కంపలేంది, ముళ్ళేంది, ఈ చెట్లేంది. ఓరు నాయన, కర్మానికని జాబ్ మానేసి గొర్రెలం కొన్నా కదరా నాయన. వీటితో ఇంత కష్టం ఉన్నదంటే నేను అసలు ఈ గొర్రెలే కొనకపోతున్నా. పాడు కానీ మళ్ళీ వేట కొడుకుతాయి. ఇవన్నీ ముళ్ళు కూర్చోబట్టే, అన్నీ ఏమేమో కూర్చోబట్టే. అమ్మ, ఈ తుంగలేమున్నాయి? ఈ తుంగని మీద మీరెప్పుడు పెద్దగా అవుతారే? పోయి గడ్డి మేయిపోయి బాగా. అరే ఈ తుంగలలో చూస్తాను ఇవి. మీరు ఎప్పుడు గిట్ల అయితే ఎప్పుడు మేయాలి, మీరు ఎప్పుడు కారు కొనాలి. ఏదో వీడియో చూసి రోజు గొర్రె అమ్మితే రోజు 10,000 వస్తాయి అని గొర్రెలం కొన్నా కానీ అమ్మా, ఈ రోజేమో కానీ 4 రోజుల వరకు నా ఫోటోకి దండ పడేటట్టున్నాయిగా.
చల్లగా ఏసి కింద జాబ్ చేసుకుంటుంది. ఏదో వీడియో చూసి గొర్రెలు రోజు గొర్రె 10,000 వస్తుందని అంటే సంబరపడి గొర్రెలు కొంటే అమ్మా నాయన ఈ బిజినెస్ అంటే నా వల్ల అక్కడ నాయన. ఒక్కరి మెత్తలేదా ఒకటి పొడుచుకోబట్టే ఒకటి అడుగుబట్టే ఒకటి ఇటుకోబట్టే ఒకటి తొక్కలు తినబట్టే ఈ గొర్రెలు ఒకటి ఒక మెయ్యిపోర్రే ఈ తుంగల మనం దాగుడు మూత ఆడుకుంటున్నాం ఆనే దొంగ పోలీసు ఆడుకున్నట్టు చేస్తారు. అమ్మ వీటితోటి కష్టమే ఉన్నది ఈ తుంగల అన్ని. అబ్బా ఈ గొర్రెల మేపు నా వల్ల కాదురా నాయన. అమ్మో ఇవే అమ్మ అమ్మ గొర్రె అమ్మ ఒకటి ముళ్ళలో చూస్తానే ఒకటి కంపలు చూస్తానే తుంగలో చూస్తానే. అమ్మా నాయన అబ్బా ఉన్నాయి రా గొర్రెలమ్మ ఇప్పుడు నాయన. ఎవడో ఏదో బిజినెస్ ఈజీ అనుకున్నా గొర్రెల బిజినెస్ రోజు గొర్రెని అనుకున్నా కానీ అమ్మ అవి పాడగాడు మళ్ళీ ఎటు పోతానే. బాబా ఇక్కడ కూర్చొని 2 బుక్కలు అన్నం అన్నది తిన్నా ఉండు రే మళ్ళీ వీటి అంటే ఉరుకుతానే ఏంది ఇవన్నీ ఇటు చూసి అటు చూసే వరకు ఎటు ఉరుకుతానే. అమ్మా 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 2 బుక్కలు అంతా తిన్నా అమ్మయ్యా. ఒకప్పుడు ఏసీ రూమ్లల్లో చికెన్ బిర్యానీ తోటి కూడా తినబుద్ధి కాకపోయేది. ఇప్పుడు మార్కెట్ తొక్కుతోటి అమృతంగా తినవలసి వస్తుంది గొర్రెలం కాసడేమో కానీ ఈ గొర్రెలు పాడు కానీ మళ్ళీ ఇటు పోతానేవి ఏం కదనే ఇవి ఒక్కడికొక్కటి ఆగుతలేదు. ఏం కొడతారా మెయ్యిరి మధ్య మెయ్యిరి ఒక 2 నిమిషాలు మెయ్యిరి నా వల్ల కాదు ఇక మీ చుట్టూ ఇక్కడ. పోయి అక్క ఒక్క గొర్రె లేదండి ఎట్లనే ఊరిని ఊరిని ఒక్క గొర్రె ఎటు పోయినాయి ఊరిని రేటువా ప్లేస్ చూసేవారికి ఎన్నో అన్నీ మాయమైనాయి ఎటుపోయినాయి అన్నీ. ఒక్క గొర్రె లేదా ఎటువైనా అడుగుదా బాబు ఏమైనా గొర్రెలు కనబడ్డాయనే ఊరిని అవ్వ మళ్ళీ అటుపోయినాయి అవి ఎంతసేపు అవుతుంది అవి గన్నర అవుతుందా ఊరిని. నా పిల్లలు ముద్దుగా చెప్పింది అద్రా మొగడా అంటే నేను వింటానా ఈయనా నా కర్మ నేను అనుభవించాల్సిందే. ఒక్క గొర్రె లేదా ఉన్న పైసలని వాయే ఇంటికి పోయినాక ఉంటుందో పీకుతుందో నన్ను ఏం చేస్తుందో నాకే భయం అవుతుంది. అమ్మా గొర్రెలు ఎటువా ఒక్క గొర్రె అయినా దొరుకుద్దా లేదా? ఇంటికి రానంటేనే భయం అవుతుంది. ఇదేం చెప్తుందో ఏం కష్టం. గొర్రెలు ఒక్క గొర్రె దొరకపాయే ఇదేం చెప్తుందో జల్ జల్లు అంటుంది పానం అంతా. మొహం నాలుకేసి గట్ల కూర్చున్నవేంది? నిన్నే ఏంది సప్పుడు చేస్తారో గొర్రెలవి లేవు గొర్రెలు మేయడానికి. ఏంది ఈ రాత్రి కూడా గొర్రెలు మేయడానికి పోతానయా? రాత్రి కూడా మేయడానికి. మరి నువ్వు వీడుండగా గొర్రెలు ఎవరు మేపుతాళ్ళు? అవి ఉంటాయి కదా మేపడానికి. అంటే గొర్రెలు వేనయా? నీకు ఇంకా అర్థం కాలేదా?
ఆగు నీ సంగతి చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇష్టం ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.